కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. మల్లిక, గాలి చోలకు తగులుతుంది, దుప్పటి కప్పు. ఓరి నా మొగుడా, ఆ గాలి మామూలు గాలి కాదు, ఈ మల్లిక ఊదిన గాలి. ఓ, అది ఈ పిల్లగాలా? అందుకేనా ఒక రకంగా ఉంది? మల్లిక, సిగ్గుపడకే. ఏ, నేను అలిగితే అందంగా లేనా? పిచ్చిదానా, నువ్వు మామూలుగానే అందంగా ఉంటావే, సిగ్గుతో కొత్త అందమేం రాదు. కాని ఇప్పుడు నువ్వు కోపంతో సిగ్గుపడ్డావు. చిరుకోపంతో పడే సిగ్గు అలానే ఉంటుంది. అది కూడా తెలుసుకోలేని నువ్వేం మగాడివి? నువ్వెన్నైనా చెప్పవే, నువ్వు సిగ్గుపడ్డం కంటే నన్ను కొడతావే, అదే ఇంకా బాగుంటుంది. ఊరుకోవే మల్లిక, ఆగవే. అబ్బబ్బా మల్లిక, ఇలా కొడితే బావుందా? నువ్వే వాడదానివే, ఎద్దును కొట్టినట్టు కొడతావు. ముద్దు ముద్దు అంటావా? ముద్దు ముద్దుగా అన్నానే, అది నీకు అర్థం కాలేదు. సరేలే, నేనేదో మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి ఇవాళ బ్రతికిపోయావు. సరే గాని నిన్నొక విషయం అడగాలి, అడగనా? ఏంటి, అప్పు కావాలా? కొట్టానంటేనా? ఊరికే అన్నాను. ఏంటో అడుగు. అవును, కోర్టు దగ్గర నన్ను ఇంకో పెళ్లి చేసుకోమన్నావు, ఎందుకలా అన్నావు? నా మల్లిక మల్లె పువ్వులా ఎప్పుడు వికసించే ఉండాలి. బొట్టు, గాజులు, పసుపు, కుంకుమ లేని నా మల్లికని నేను ఊహించుకోలేను. ఏంటి అలా అయిపోయావు? ఇంకో పెళ్లి చేసుకోవాలనుందా? చేసుకో, నేనే దగ్గరుండి చేపిస్తాను. ఆగాగు. సర్లే, నేనే నిన్ను రెండో పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఇది కరెక్ట్ కాదు. సవేష్ బావ ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఈ గెటప్ మార్పిస్తేనే గాని ఎప్పట్లాగా బావ నాకు సెట్ అవ్వడం. బావా, 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 లే. ఏంటి? డోంట్ టచ్ మీ. ఐ యామ్ సన్యాసి. ఏంటి, సన్నాసివా? సన్నాసి కాదు, సన్యాసి. సరే, అదలా ఉంచుగాని నువ్వు ఈ గెటప్ ఎప్పుడు మారుస్తున్నావు? నీకసలు సెట్ అవ్వలేదు బావా. నువ్వెప్పుడు మారతావో అప్పుడే నేను ఈ గెటప్ మారుతాను. నేను మారిపోయాను బావా. నో, ఐ యామ్ నాట్ బిలీవింగ్ యూ. నీకేమన్నా దెయ్యం పట్టిందా? ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? యూ కాలింగ్ మీ దెయ్యం? యూ కాలింగ్ మీ దెయ్యం? ఐ గో కాశీ. బావా వదిలే ఉండు, నేను నిన్ను డిస్టర్బ్ చేయనులే, పడుకో. నేను పడుకుంటాను. యు గో అప్, గో అప్, గో అప్, గెట్ అప్. బ్యాడ్ గా, నో డిలీటింగ్ ఆసనం. బావ చేత ఈ సన్యాసి వేషం తీయించాలంటే
ఆ కేడీ లేడీస్ వల్లే అవుతుంది. కానీ వాళ్ళు ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? సరే, తప్పుతుందా? ఒక మెట్టు దిగి ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ అడుగుదాం. వర్కౌట్ అయితే చాలే. అక్క, ఒక్కసారి ఫేస్ అటువైపు టర్నింగ్ ఇచ్చుకోండి. మల్లిక, మేడం వచ్చారు. ఇప్పుడు ఈ దేవత మనకి పొద్దున్నే దర్శనమిస్తుంది ఎందుకు? ఇంకే ఉంటుంది, కుటుంబంలో ఏ కొత్త సమస్య సృష్టించాలా అని ఆలోచనతో వచ్చుంటుంది. ఎలా స్టార్ట్ చేయాలి? మనతో ఏదో మాట్లాడాలని వచ్చినట్టుంది. దీంతో మాట్లాడాల్సిన అవసరం మనకేంటి? అది మాట్లాడటానికి వచ్చినట్టు లేదు, గొడవ పెట్టుకోవడానికే వచ్చినట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్రెండ్లీగా ఉందామని అడిగితే, లేదా అందరం కలిసి ముగ్గేద్దామని అడిగితే, ఇది కరెక్ట్ కాదు. ఇంకా అక్కడే నుంచునుందంటే మనమే వెళ్ళి పలకరించాలి అని అనుకుంటుందేమో. అక్క, అసలు దాని వైపే చూడకండి. మనం దాని దగ్గరికి వెళ్ళి పలకరించడం ఏంటి? అవసరం అనుకుంటే అదే వచ్చి మాట్లాడుతుంది. ఒకవేళ వేరు కాపురం పెట్టడానికి మన హెల్ప్ అడగాలనుకుంటుందేమో. అలా ఏమైనా అడిగితే ఒప్పుకోవద్దక్కా. అది ఏదో ఒక డ్రామా వేసి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దాని మొహం చూస్తే క్వశ్చన్ మార్క్లా ఉంది. వచ్చి అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడిందా ముక్కులో నుంచి రక్తం వచ్చేలా కొడతాను. ఒక శకుని ఒక మందరా కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నరేష్ బావని జైలుకు పంపించాలని చూసిన పిశాచి అది. వీళ్ళంటే నన్ను ఓ రకంగా చూస్తున్నారు, మాటలు కూడా ఒక టైప్లో ఉన్నాయి. వీళ్ళతో బావ గురించి చెప్పేదెలా? తనతో ఆ సన్యాసి వేషం తీయించడం ఎలా? వీళ్ళతో మామూలుగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. మహానటిలో 1% నటనైనా ప్రదర్శించి ఒప్పించాలి. అక్క, నన్ను క్షమించక్క. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కనీసం ఇప్పటికైనా నేను బావతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ బావ కాషాయం బట్టల్లో సన్యాసి వేషంలో ఉండి నన్ను మరింతగా ఏడ్పిస్తున్నాడు.